రంగాచారి చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల గురించి మాజీ మంత్రి హరీష్ రావు మాటలను ఎలా చూడొచ్చంటారు? అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. కొద్దిసేపటి క్రితం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల మీద ఆయన తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రెస్ మీట్ లో జరిగింది. ముఖ్యంగా ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గత సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద ఆయన శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడారు. ముఖ్యంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడుల మీద ఆయన సీరియస్ గా స్పందించారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించిన కార్యాలయాల మీద కూడా ఏకంగా దాడులు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లాంటి స్పందన చూపడం లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వివిధ సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనల్ని ఆయన ఏకరూ పెట్టారు. ముఖ్యంగా ఇటు సిద్దిపేటలో తన కార్యాలయంపై, తన ఇంటిపై జరిగినటువంటి దాడి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద ఇక్కడ దాడి జరిగినటువంటి సంఘటన జరిగింది. అట్లాగే అక్కడ ఇదే జిల్లాలో సునీత లక్ష్మారెడ్డికి సంబంధించిన ఇంటి మీద గోమారం గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గణేష్ నిమజ్జనం సందర్భంగా అక్కడికి వెళ్లి దాడి చేసినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేల మీద జరిగినటువంటి దాడి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద అటు మహబూబ్ నగర్ లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే భువనగిరిలో జరిగినటువంటి దాడి కావచ్చు, ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు డైరెక్ట్ గా దాడులు చేస్తున్నా కూడా ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని చెప్పి ఆయన సీరియస్ గా మాట్లాడేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల మీద దాడులు చేస్తున్నా పక్కనే ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని కనీసం నిలువరించకపోవడం, వాళ్ళను కనీసం లాఠీ చార్జీ చేసి అక్కడి నుంచి తరిమే పరిస్థితి కూడా లేకపోవడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి. నిన్న భువనగిరిలో జరిగినటువంటి దాడిని ఆయన తీవ్రస్థాయిలో మాట్లాడుతూ పక్కనే నలుగురు పోలీసులు విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కనీసం వాళ్ళు నిలువరించడం లేదు. కనీసం 10 మంది కార్యకర్తలు అక్కడికి వచ్చి కార్యాలయం మీద దాడి చేసి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసి లోపలికి వెళ్లి నానా హంగామా సృష్టించినా కూడా పోలీసులు గుడ్ల పగిచి చూస్తున్నారు తప్ప కనీసం వాళ్ళను పట్టుకున్న పాపన పోలేదని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వాహనాల్లో కూర్చొని వాళ్ళు విజువల్స్ తీస్తూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన ఏకవరు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజువల్స్ తీస్తూ ఉన్నారు, మరోవైపు పోలీసులు కూడా విజువల్స్ తీస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు దాడులు చేస్తుంటే వీళ్ళు ఫోన్లలో విజువల్స్ తీయడం తప్ప వాళ్ళని నిలువరించే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు మాట్లాడితే కేసులు నమోదు చేయడం, ఎవరు ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసినా ఇది సరైంది కాదు అని చెప్పినా కూడా, ప్రశ్న వేసినా కూడా సోషల్ మీడియా నాయకుల మీద, కార్యకర్తల మీద, జర్నలిస్టుల మీద కూడా కేసులు నమోదు చేయడము, దాడులు చేయడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు ఏకంగా ఇళ్ల మీదకి వెళ్లి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేకపోవడం చూస్తుంటే అది పూర్తిగా ఆయన కనుసల్లోనే ఇదంతా జరుగుతుందని చెప్పి హరీష్ రావు గారు ఆరోపించడం జరిగింది. రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా, రేవంత్ రెడ్డి చెప్పకుండా ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఇది కేవలం దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలని చెప్తూ ఉన్నారు. ఇక ఈ మధ్య జరిగినటువంటి కార్యాలయాల మీద దాడులు జరగడము, ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరగడము, ఏకంగా వాళ్ళంతా వెళ్లి ఈ మధ్య ఒక సినీ నటుడు